మిత్రులారా, కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేస్తాను, విశ్వసనీయ సమాచారం ఉన్నదని ముందుగానే వార్త పెట్టడం, సస్పెండ్ చేసిండు. అయితే ముందుగా బహిష్కరణ అనుకున్నారు, తర్వాత సస్పెండ్ చేసినారు. అంటే సస్పెండ్ చేసిన వాళ్ళు మళ్ళీ పార్టీలకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ బహిష్కరణ అంటే 6 ఏళ్ల వరకు కూడా పార్టీలకు రావద్దు అంటే వాళ్ళ నియమ నిబంధనలు బీఆర్ఎస్లో ఆ విధంగా రాసుకున్నారు. మిత్రులారా, మొత్తానికైతే సస్పెండ్ చేసిర్రు. మరి అలా కవిత ముందుగానే 12 గంటలకు ప్రెస్ మీట్ పెట్టింది. సో మీడియా ముందుకు వస్తుంది. హరీష్ రావును ఉతికారేస్తుంది. ఇక అందులో నో డౌట్ హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద ఖచ్చితంగా ఉంటాయి. ఇక బాంబులు వేలుస్తుంది బాగానే. సో వాళ్ళ యొక్క అవినీతి మీద బాంబులు వేలుస్తుంది. వాళ్ళు కూడా బీఆర్ఎస్ శ్రేణులు కూడా ప్రిపేర్ అయి ఉన్నారు, ఆమె బాంబులు వేలిస్తే ఏ విధంగా మాట్లాడాలనే దాని మీద. మరి కవిత సస్పెన్షన్ అనేది ఇంత సింపుల్గా సస్పెండ్ ఎందుకైంది? కవిత అసలు కవిత ఎందుకు పార్టీ మీద తిరుగుబాటు చేసింది? ఆమెకి ఏమన్నా విలువ ఇస్తలేరా, ప్రాధాన్యత ఇస్తలేరా? మరి ఎందుకు ఇస్తలేరు ప్రాధాన్యత? ఒకప్పుడు బతుకమ్మ పండుగ వచ్చిందంటే అన్ని దిక్కులు ఆమెనే బతుకమ్మ పట్టుకొని తిరిగే కవిత ఎందుకు బీఆర్ఎస్లో ఆమెకు ప్రాధాన్యత లేదు? ఇవన్నీ విషయాలు చాలామంది తెలివై మిత్రులారా, చాలామంది తెలివై. మరి అసలు ఎందుకు అనుకుంటున్నారు? అసలు కవిత తిహార్ జైలు నుంచి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు అంత డల్ అయిపోయింది? ఎందుకు కవితను అంత స్లో చేసారు? కొంతమంది ఏం చెప్తారంటే, కవిత ఏం చెప్తుందంటే బీజేపీలో చేరాలని చెప్పేసి, బీజేపీలో ఈ పార్టీని విలీనం చేస్తామని చెప్పేసి కండిషన్ పెట్టిర్రు, నాకు ఇష్టం లేదు. అంత ఒట్టిదే ముచ్చట, ఇదంతా ఒట్టిదే ముచ్చట. కవిత ఇప్పుడు కష్టాలల్లా కవిత ఉన్నది. మరి ఈ యొక్క వార్తలు చూస్తూ ఏమనుకుంటున్నారు? కొంతమంది అనలిస్టులు అంటే రాజకీయ విశ్లేషకులు ఏమనుకుంటున్నారు? అసలు నెక్స్ట్ జరగబోయేది ఏంటిది అనేది ఈ యొక్క వీడియోలో మీకు మొత్తం చెప్తాం. మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా, ముఖ్యంగా అంటే ఇవాళ మన టైటిల్ ఏంటంటే కవిత సస్పెన్షన్కు ఫోన్ ట్యాపింగ్కు లింకులు ఏమైనా ఉన్నాయా అనేది. ప్రజలు ఏమనుకుంటారు? అసలు కవిత సస్పెండ్ అయింది, ఈ ఫోన్ ట్యాపింగులు చేయబట్టే సస్పెండ్ అయిందా? ఈ ఫోన్ ట్యాపింగ్కు కవితకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? మరి కవితకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్కి ఏమైనా లింకులు ఉన్నాయా అనేది చాలామంది మాట్లాడుకుంటున్నారు, గుసగుసలు పెట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు మాట్లాడుకుంటున్నారు, మామూలు జనాలు కూడా మాట్లాడుకుంటున్నారు. సో దానికి సంబంధించి ఒకటి, కవితపై హరీష్ రావు పేల్చబోయే బాంబు ఇదేనా? మరి ఇలాంటి బాంబులు, ఇదే బాంబు మరి హరీష్ రావు పేల్చబోతాడా? ఎందుకంటే హరీష్ రావు కూడా మీడియా ముందుకు వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. కవిత కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్, అంటే టీఆర్ఎస్ అనే పేరు మీద కవిత కొత్త పార్టీ పెట్టబోతా ఉన్నదా? కొంతమంది టీబీఆర్ఎస్ అంటారు, టీఆర్ఎస్ అంటారు. టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టబోయే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సో అదొకటి. ఎమ్మెల్సీ పదవికి మరి కవిత రాజీనామా చేస్తూ ఉన్నదా? ఇవన్నీ వివరాలు ఈ యొక్క లైవ్ క్లుప్తంగా మీకు ఇప్పుడు నేను అందిస్తున్నా మిత్రులారా. సో ఖచ్చితంగా ఈ యొక్క లైవ్ను లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. కొంతమంది చెప్తారు, రజనీకాంత్ చెప్పి అన్న మీరు అరెస్ట్ అన్నారు, కేసీఆర్ అరెస్ట్ అన్నాం, ఇవాళ రేపు అరెస్ట్ అవుతారు కంపల్సరీ. కేసీఆర్ అరెస్ట్ కాకుండా ఉండదు, గుర్తుపెట్టుకోండి. కాదు అందులో నాకు నచ్చిన రాజకీయ నాయకుడే కేసీఆర్. టోటల్గా నేను ప్రతి సమావేశంలో ఎక్కడున్నా నేను చెప్తా, క్లియర్గా చెప్తా, నాకు నచ్చిన రాజకీయ నాయకుడు కేసీఆర్. కానీ కేసీఆర్కు ఖచ్చితంగా అవినీతికి సంబంధాలు ఉన్నాయి. కేసీఆర్ అవినీతికి పాల్పడ్డాడు, అందులో నో డౌట్. కాబట్టి కేసీఆర్ అరెస్ట్ అవ్వడం అనేది కన్ఫర్మ్, ఇందులో నో డౌట్. రేపైతేడా, ఎల్లుండైతే, ఎప్పుడైనా కావచ్చు. సిబిఐ అరెస్ట్ చేస్తుందా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఎవరైనా అరెస్ట్ చేయొచ్చు. సో ఇందులో నో డౌట్. కవిత అరెస్ట్ అవుతుందంటే కూడా అప్పుడు ఇట్లనే మాట్లాడేళ్ళు, కవిత అరెస్ట్ అయింది. నేను చెప్తున్నా కదా మిత్రులారా, ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ గ్రాఫ్ లేస్తూ ఉన్నది. నేను ఈరోజు ఈ చెప్పబోయే లైవ్లో నా విశ్లేషణ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది, మీకు పర్ఫెక్ట్ ఉంటుంది. కాకపోతే మీరు అనుకున్నట్టు ఒక చిన్న మిస్టేక్ చేస్తాను నేను. ఆ మిస్టేక్ ఏంటంటే కొంత బీజేపీకి సంబంధించి కొంచెం ఎక్కువ చెప్తాను. ఎందుకంటే నాకు మోడీ అంటే ఇష్టం, భారతీయ జనతా పార్టీ అంటే ఇష్టం నాకు. సో నాకు సనాతన ధర్మం అంటే ఇష్టం, అందులో నో డౌట్. సో నేను వీటి మీదనే ఎక్కువ, రైట్ వింగ్లోనే ఎక్కువ వార్తలు ఉంటాయి కాబట్టి చెప్తా. మీకు ఎక్కువ ఏం చెప్తే 10 గెలితే 20 గెలితే 30 గెలితాయి అని చెప్తాం. ఇంకా ఏముంటుంది కదా, దీంట్లో మనం ఓపెన్గా మాట్లాడుకుంటే తప్పేం లేదు. చెప్తాం, ఎవరి పార్టీ మీద వానికి అభిమానం ఎక్కువ ఉంటుంది. మొత్తం క్లీన్ స్వీప్ చేస్తాం, ముచ్చటగా 3వ సారి అధికారంలోకి వస్తుందని కేసీఆర్ చెప్పలేదా?
రేవంత్ రెడ్డి మేము బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నామని ఇప్పుడు చెప్తాడు, వ్యతిరేకత లేదా? సో అట్లనే ఎవరిది వాళ్ళు చెప్పుకుంటారు. సో ఎనీవే నేను ఇప్పుడు చెప్పబోయే విశ్లేషణలో రాజకీయాలకు అతీతంగా బ్రహ్మాండమైన విశ్లేషణ నేను మీకు చెప్పబోతున్నా మిత్రులారా. సో మరి ఫస్ట్ నేను తీసుకునేది కవిత సస్పెన్షన్కు ఫోన్ ట్యాపింగ్కు లింకులకు సంబంధించిన అంశం నేను తీసుకుంటున్నా మిత్రులారా. అయితే కవితను సస్పెండ్ చేసి చాలామంది ఏమనుకుంటారంటే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్గొంటుంది అని ఆమెకు లెటర్ పెట్టిర్రు. దానికి సంబంధించి క్రమశిక్షణా సంఘము అలాగే తెక్కలపల్లి రవీందర్రావు అనుకుంటే ప్రధాన కార్యదర్శి సంతకాలు పెట్టిళ్ళు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు. అంటే కేసీఆర్ మరి కేసీఆర్ మా దేవుడు అన్నది, మరి ఎందుకు కేసీఆర్ కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేసింది? ఎందుకు కేసీఆర్ కల్వకుంట్ల కవితను పిలుచుకొని ఎందుకు మాట్లాడలేని రోజులు? ఎందుకు కేసీఆర్ కల్వకుంట్ల కవితను దూరం పెట్టిండు? ఆ దేవుడు ఎందుకు దూరంగా పెట్టిండు? మరి ఎందుకు కేసీఆర్ ఈ యొక్క సమస్యను పరిష్కారం చేసే దిశగా పోలేదు? ఆ దేవుడు ఎందుకు పోలేదు ఆ విధంగా? మరి దేవునికి కవిత అంటే ఇష్టం లేదా? ఏం జరిగింది అనే దాన్ని లోతుగా పరిశీలిస్తే చాలామంది కొన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో కొంతమంది మెసేజ్లు పెడతారు మిత్రులారా. ఆ మెసేజ్లు ఒకసారి చూడాలి. రాజకీయ విశ్లేషకులు అంటే ఆ మెసేజ్లు చూడాలి. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల మైండ్లలో ఏమున్నది. అలాగే కొంతమంది రాజకీయ నాయకులతో కూడా నేను మాట్లాడడం జరిగింది. మరి రాజకీయ నాయకులు కొంతమంది ఏమంటా ఉన్నారు. సో అలాగే మరికొంతమంది ఏంటంటే ఈ యొక్క మెసేజ్ ఏం పెడతారు, సోషల్ మీడియాలో ఏం చక్కర్లు కొడుతుంది, ఇవన్నీ కూడా మనం కంపల్సరీ పరిశీలించాలి. నేను పరిశీలించినాక నాకు తెలిసింది ఏంటంటే మిత్రులారా, కవితకు కాంగ్రెస్కు సంబంధాలు ఉన్నాయి. అది ఫోన్ ట్యాపింగ్లో బట్టబయలైంది. అందుకనే కవితను దూరం పెట్టిండ్రు. ఈ విషయం అనేది కవిత ఎప్పుడైతే కవిత తిహార్ జైలు నుంచి వెళ్ళి బయటికి వచ్చినాక ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది కొంచెం ఫాస్ట్ అప్ అయినాకనే తెలిసింది. అందుకనే కవితను బయట పెట్టిర్రు, పక్కకు పెట్టిర్రు అనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటూ ఉన్నారు. అలాగే చాలామంది సోషల్ మీడియాలో కూడా పెడతా ఉన్నారు మెయిన్ ఫోన్ ట్యాపింగ్తోనే. అయితే ఎప్పుడైతే కవిత ఫోన్ ట్యాపింగ్లో కాంగ్రెస్తోని సంబంధాలు పెట్టుకున్నది, కాంగ్రెస్కు సంబంధించిన ముఖ్యమైన నాయకులతోని చర్చలు పెడతాందని తెలిసిన తర్వాత, పక్కకు పెట్టిన తర్వాత కవిత ఏం చేసిందంటే ఒక లెటర్ రాసిందని, ఆ లెటర్ను లీక్ చేసింది కూడా కవితనేనని, కవితనే లెటర్ రాసి కవితనే లీక్ చేసి ఆ నేరం జోగినిపల్లి సంతోష్రావు మీద నూకిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా అదే అనుకుంటా ఉన్నది. అసలు కవిత కేసీఆర్కు లెటర్ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫోన్ చేసి మాట్లాడచ్చు, లేకపోతే పోయి కలిసి చెప్పచ్చు. లెటర్ ఎందుకు రాయాలి? ఆ లెటర్ ఎందుకు లీక్ చేయాలి? లెటర్ ఎట్లా లీక్ అవుతుంది? ఒకవేళ కేసీఆర్ బిడ్డ కేసీఆర్ దగ్గరికి ఎప్పుడైనా పోవచ్చు, ఇంటికి కూడా పోవచ్చు, కేసీఆర్ అనుకున్న బెడ్రూమ్ లాగా కూడా పోవచ్చు కేసీఆర్ బిడ్డ. అటువంటి కవిత కేసీఆర్ బిడ్డ లెటర్ రాయాల్సిన అవసరం వచ్చింది. ఆ లెటర్ను లీక్ చేసి అక్కడి నుండి అంశాన్ని స్టార్ట్ చేసింది. మెయిన్ ఏంటంటే ఎప్పుడైతే ఆ లెటర్ లీక్ అయిందో అక్కడనే స్టోరీ స్టార్ట్ అయిపోయింది. దీన్ని సంతోష్రావు మీద నూకింది. దీంతో ఏంటంటే చుట్టుపక్కల రాక్షసులు ఉన్నారు అది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. సో బీజం అక్కడ పడ్డది. మరి ఎందుకు ఈ లెటర్ రాసిద్ది అంటే కవిత దొరికిపోయింది, కాంగ్రెస్తో సంబంధాలున్నాయని కేసీఆర్ కూడా సమాచారం ఉన్నది. అందుకనే ఈ యొక్క కవిత ఈ విధంగా లెటర్ రాసి ఆమెనే లీక్ చేసి దూరంగా ఆమెనే ఉంటుందనేది ఒకటి ఈ యొక్క రూమరా మరి కాదా ఏంది ఆరోపణ అయితే ఉన్నది. మరి ఇది నిజమా కాదా అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. మీ యొక్క కామెంట్తోనే నేను నెక్స్ట్ కూడా వీడియోలు కూడా మీ యొక్క కామెంట్తోనే నెక్స్ట్ వీడియోలు ఉంటాయి మిత్రులారా. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే ఆ వీడియోలు నేను కంపల్సరీ మళ్ళీ చేస్తా, మీరు పెట్టిన కామెంట్ను బట్టి వీడియో చేస్తా. సో అక్కడి నుంచి వెళ్ళిపోయిన కవిత ఇప్పుడు ప్రస్తుతానికి కవిత చేసిన వ్యాఖ్యలు ఏంటంటే రేవంత్ రెడ్డికి హరీష్ రావుకు సంబంధం ఉన్నది, రేవంత్ రెడ్డికి సంతోష్ రావుకు సంబంధం ఉన్నది అనేది. వాస్తవానికి రేవంత్ రెడ్డికి హరీష్ రావుకు, రేవంత్ రెడ్డికి సంతోష్ రావుకు సంబంధాలు లేవు అని బీఆర్ఎస్ పార్టీ నమ్ముతూ ఉన్నది. అసలు రేవంత్ రెడ్డే కవిత వెనుకున్నాడు. ఇప్పుడు నిన్న చాలామంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిండు, ఎవరో భుజం మీద AK-47 తుపాకీ పెట్టి గురి పెట్టినట్టు కాల్తాను అన్నట్టుగా
కవిత భుజం మీద పెట్టిర్రు కాల్తాననేది మాట్లాడారు. అంటే ఏంది కవిత వెనుక వెళ్ళినారని. అంటే కవిత వెనుక ఉన్నది రేవంత్ రెడ్డే, కవిత వెనుక ఉన్నది రేవంత్ సర్కారే. ఈ రేవంత్ రెడ్డే కవిత వెనుక నుంచి వెళ్ళి బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతోంది కాబట్టి కవితతోని బీఆర్ఎస్ను స్ప్లిట్ చేసేందుకు ప్రయత్నం చేస్తాడు, అదే ప్లాను అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది అంటూ ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా కొంతమంది నెటిజన్లు కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు మిత్రులారా. సో ఇదొక కోణం. మొత్తానికైతే కవిత వెనుక ఉన్నది రేవంత్ సర్కార్, రేవంత్ రెడ్డి. ఈ యొక్క సంతోష్ రావు వెనుక లేకపోతే హరీష్ రావు వెనుక రేవంత్ రెడ్డి లేడు అనేది ఇది ఒక కోణం. కానీ కవిత మాత్రం ఏం ఆరోపణలు చేస్తుంటే వీళ్ళు బీజేపీకి దగ్గరవుతారు, బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేస్తారు, నాకు ఇష్టం లేదు, నేను వద్దని చెప్పినా అందుకే నేను ఫైట్ చేస్తున్నాను. సో మొత్తానికైతే కాంగ్రెస్ కవిత అనే అస్త్రాన్ని ఉపయోగించుకొని బీఆర్ఎస్ను స్ప్లిట్ చేసేందుకు ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ నాయకులు అనుకుంటా ఉన్నారు, కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా అనుకుంటా ఉన్నారు మిత్రులారా. సో ఇది ఒక యాంగిల్. సో కవిత విషయంలో ఒక యాంగిల్ ఏంటంటే ఇది ఒక యాంగిల్ మిత్రులారా కవిత విషయంలో. సో అది నెక్స్ట్ స్టెప్. ఇక పోతే మరి ఇటువంటి అంశాలన్నీ కూడా అంటే కవిత చేసిన తప్పులు, కవిత బండారం మొత్తం, బండారం ఇన్ ద సెన్స్ కవిత చేసిన తప్పులు, కవిత చేసిన అవినీతి, కవిత వల్ల పార్టీకి వచ్చిన చెడ్డ పేరు, లిక్కర్ కేసులో కేసీఆర్కు సంబంధం లేదు, కేటీఆర్కు సంబంధం లేదు, హరీష్ రావుకు లేదు, సంతోష్ రావుకు లేదు, కేవలం కవితకే ఉన్నది. కవిత చేయబట్టే ఈ పార్టీ మొత్తం దెబ్బతిన్నది, ఆ లిక్కర్ కేసు చేయబట్టే ఈ పార్టీ మొత్తం సర్వనాశనం అయిపోయింది. అలాగే కవితకు కాంగ్రెస్కు సంబంధాలు ఉన్నాయి అనే అంశాన్ని ఈరోజు హరీష్ రావు తెర మీదకి తీసుకొచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. సో ఇదే బాంబు హరీష్ రావు పేల్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి మిత్రులారా. ఇక కవిత ఏం చెప్తుంది? ఈ కవిత ఎటుబడి బయటకు వచ్చింది, కవితను ఎటుబడి పక్కకు పెట్టిర్రు, కవితకు ఉన్ని బీఆర్ఎస్కు కొంచెం సంబంధాలు లేవు, పింకు కండువా వేసుకోక కూడా కవిత చాలా రోజులైంది, కవిత బీఆర్ఎస్ కార్యక్రమాలలో పాల్గొంటలేదు, నాదే పార్టీ అంటే అందుకని పాల్గొంటలేదు. ఇవన్నీ జరిగిన తర్వాత కవిత ఏం చెప్పిందంటే ఇంకో బాంబు పిలిచింది. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి కవితను అంత మాట అంటే కనీసం పార్టీ పట్టించుకోలేదని సింపతి గెయిన్ చేసేందుకు ప్రయత్నం చేసిందని చెప్పేసి, అసలు కవితనే పక్కకు పెట్టినాక తీన్మార్ మల్లన్న అంటే ఏంది, ఇంకెవడంటే ఏంది? సో ఇది బీఆర్ఎస్ నాయకుల యొక్కటి. మన మొత్తానికైతే కేసీఆర్ చాలా సీరియస్ డెసిషన్ తీసుకున్నాడు, పార్టీని ముందుకు తీసుకుపోయేందుకు చాలా పకడ్బందీగా కేసీఆర్ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మిత్రులారా. సో ఇది మొత్తానికైతే బీఆర్ఎస్ నాయకులు కూడా ఇప్పుడు స్టార్ట్ చేసిర్రు, ఎదురుదాడి స్టార్ట్ చేసిర్రు. కాకపోతే కేసీఆర్ ఫామ్ హౌస్లో, ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో జరిగిన సమావేశంలో కవితను సస్పెండ్ చేద్దాం, బహిష్కరణ వద్దు, కానీ కవితను వ్యక్తిగతంగా ఎవరు కూడా ఒక్క మాట అనొద్దని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు, ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసినట్లు సమాచారం అవుతున్నది. అంటే కవితను బిడ్డ ఎందైనా బిడ్డ, సో ఎవరు కూడా వ్యక్తిగతంగా కవితను ఏమనొద్దు, రాజకీయంగా ఎదుర్కోవాలి, రాజకీయంగా దాడి చేయండి, కానీ వ్యక్తిగతంగా మాత్రం కవిత మీద గింత కూడా గీత పడడానికి వీల్లేదనేది కేసీఆర్ యొక్క ఇన్స్ట్రక్షన్స్. మొత్తానికైతే నిన్న సత్యవతి రాథోడ్, మాలోతి కవిత, గొంగిడి సునీత వీళ్ళందరూ కలిసి మాట్లాడింది ఏంటంటే కవిత పార్టీకి వ్యతిరేకంగా పోతుంది, సో అందుకే సస్పెండ్ చేసినామని. ఇక ఈరోజు 12 గంటలకు కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కొత్త పార్టీ ప్రకటించి ఇక ఎవరెవరు ఉన్నారో బీఆర్ఎస్లో వాళ్ళందరి మీద అవినీతి బాంబులు వేస్తుంది. సో వీళ్ళు అవినీతి పరులు, అవినీతి అనకొండలు గతంలో అన్నట్టుగా. సో కేసీఆర్ను దెబ్బతీసింది వీళ్ళే, కేసీఆర్ సొక్కని పూస, కేసీఆర్ శుద్ధ పూస అయినా కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కాబట్టి కేసీఆర్కి ఈ గతి పట్టింది అని చెప్పేసి చాలా సంచలన వ్యాఖ్యలు, కొన్ని ఎవిడెన్స్తో సహా ఈరోజు 12 గంటలకు ప్రెస్ మీట్లో పాల్గొనే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. మరి దీన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నది. ఇవన్నీ పక్కకు పెడితే మిట్లారా ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు క్లియర్గా చెప్పిండు కవితను బీజేపీలోకి తీసుకోమని. అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా క్లియర్గా చెప్పిండు కాంగ్రెస్లకు కవితను తీసుకోమని. అంటే కవిత ఖచ్చితంగా కొత్త పార్టీ పెడుతుంది, ఆ కొత్త పార్టీ వెనుక కాంగ్రెస్ ఉన్నది, ఇండియా కూటమి ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, ఆ కొత్త పార్టీ వెనుక రేవంత్ సర్కార్, రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది కూడా చాలా బలంగా ముందుకు పోతూ ఉన్నది. కాకపోతే కవిత అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి మీద విరుచుకుపోవడం ఇదంతా కూడా స్ట్రాటజీలో భాగం మిత్రులారా. సో ఇదంతా కూడా నెటిజన్లు సోషల్ మీడియా వ్యాప్తంగా మాట్లాడుకుంటున్న ముచ్చట్లవి. మరి కవిత పార్టీ కొత్త పార్టీ పెడుతుందా అంటే 100% ఆమెకు ఇంకా వేరే అవకాశం లేదు. ఇటు బీజేపీ చెప్పింది, బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది, కాంగ్రెస్ చెప్పింది మేము తీసుకోమని. సో
కవితకు ఇప్పుడు ఉన్నది ముంగడ ఉన్నది ఏంటంటే కొత్త రాజకీయ పార్టీ. కొత్త రాజకీయ పార్టీ పెట్టి ఇటు బీసీలను వేదికగా చేసుకొని ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టాలి. ఇప్పుడు బీసీ నినాదం అనేది గట్టిగా పోతుంది. ఒక దిక్కు తీన్మార్ మల్లన్న, మరొక దిక్కు కృష్ణయ్య, మరొక దిక్కు బీసీలు అందరూ కూడా ఒక్కటే ఏరియాల బీసీ నినాదం అనేది బలంగా ఉన్నది. కాబట్టి బీసీల ఓట్లను చీల్చేందుకు, అలాగే బీఆర్ఎస్ ఓట్లను చీల్చేందుకు ఈ యొక్క కాంగ్రెస్ యొక్క కుట్రబన్ని కవితతోనే ఈ విధంగా కొత్త రాజకీయ పార్టీ పెట్టియబోతా ఉన్నదని కూడా సోషల్ మీడియా పరంలో చర్చ జరుగుతూ ఉన్నది మిత్రులారా. సో ఏది ఏమైనప్పటికీ కవిత మరి ఏ రాజకీయ పార్టీ పెట్టాలి? సో కొంతమంది టీబీఆర్ఎస్ తెలంగాణ బహుజన రాజ్య పార్టీ రాష్ట్ర సమితి పెట్టేందుకు, లేకపోతే తెలంగాణ రాజ్య సమితి, తెలంగాణ రాష్ట్ర సమితి, ఈ విధంగా టీఆర్ఎస్ఏ అనే పార్టీ పెట్టే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రెస్ మీట్లో రాజకీయ పార్టీని, కొత్త రాజకీయ పార్టీని అనౌన్స్ చేసుకుంటూ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే అవకాశం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. సో మిత్రులారా, ఏది ఏమైనప్పటికీ కవిత చాప్టర్ బీఆర్ఎస్లో క్లోజ్. ఇది కొంతమంది కేసీఆర్ ఆడుతున్న నాటకం అంటారు, కానీ కాదు మిత్రులారా. ఇక్కడ కేసీఆర్ ఆడే నాటకం కాదు, కేటీఆర్ ఆడుతున్న నాటకం అంటారు, కేటీఆర్ ఆడే నాటకం కాదు. బీఆర్ఎస్ ఆడుతున్న నాటకం అంటారు, అసలు బీఆర్ఎస్ ఆడుతున్న నాటకం కాదు. ఇది 100కు 100%. ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీని చీల్చడం కోసం ఒక కుట్ర. ఈ చీల్చే పనులు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చేసేది ఎవరు మిత్రులారా? సో కాబట్టి మీరు అందరూ కూడా కామెంట్ బాక్స్లో రాయాలి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒకే ఒక పార్టీ, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు చేసేది విభజించి పాలించడం, తర్వాత ఒకే ఒక రాజకీయ పార్టీకి అలవాటైపోయింది. ఆ రాజకీయ పార్టీ విభజించి పాలిస్తుందని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతూ ఉన్నది మిత్రులారా. సో ఏది ఏమైనప్పటికీ కవిత బీఆర్ఎస్ అవుట్, అలాగే కాంగ్రెస్లోకి తీసుకోమని మహేష్ కుమార్ గౌడ్, రామచంద్రరావు గారు బీజేపీ అధ్యక్షులు కూడా బీజేపీలోకి తీసుకోమని కొత్త రాజకీయ పార్టీ ఈరోజు అనౌన్స్ చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా క్లియర్గా కనబడతా ఉన్నాయి మిత్రులారా. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు తెలంగాణలో 2 కొత్త రాజకీయ పార్టీలు రాబోతూ ఉన్నాయి. ఒకటి కవిత పెట్టేది, ఇంకోటి తీన్మార్ మల్లన్న కూడా ఈ 2 రోజులు 3 రోజులలో కొత్త రాజకీయ పార్టీ అనౌన్స్ చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడతాయి. సో ఇటు కవిత అటు తీన్మార్ మల్లన్న బీసీలే ప్రాధాన్యంగా రాజకీయ పార్టీలు పెట్టే అవకాశాలు ఇక సోషల్ మీడియా చాలా చర్చ జరుగుతూ ఉన్నది మిత్రులారా. మరి బీసీలకు కవితకి ఏం సంబంధం? గతంలో బీసీల గురించి ఎందుకు కవిత మాట్లాడలేదు? గతంలో హరీష్ రావు గురించి ఎందుకు మాట్లాడలేదు? గతంలో కేటీఆర్ గురించి, సంతోష్ రావు గురించి గతంలో ఎందుకు మాట్లాడలేదు? 10 సంవత్సరాలు మూగబోయిన ఆ గొంతు ఇప్పుడు ఆమెకు ప్రాధాన్యత ఇవ్వకపోతేనే మాట్లాడిందా? ఇలాంటి వాళ్లకు రాజకీయ పార్టీలు పెట్టే అర్హత ఉన్నదాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు సోషల్ మీడియా పరంగా. సో మిత్రులారా, ఏది ఏమైనప్పటికీ కవిత పెట్టే కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్ అని చెప్పేసి కూడా ప్రచారం జరిగింది. మరి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తుందా? ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది బీఆర్ఎస్ పెట్టిన భిక్ష ఎమ్మెల్సీ అనేది. కాబట్టి అటువంటి బీఆర్ఎస్ పెట్టిన భిక్ష నాకద్దు, నేను పోరాడుతా, నేను ఉద్యమిస్తా, నేను ఉద్యమం చేసిన ఉద్యమకారిని, నేను తెలంగాణ ఉద్యమకారిని కాబట్టి ఖచ్చితంగా నేను ఉద్యమం చేస్తా, పోరాడుతా, కొత్త పార్టీ పెడతా, మీరు భిక్షం పెట్టిన ఆ ఎమ్మెల్సీ పదవి వద్దని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి మిత్రులారా. సో మనం చూసినట్లయితే మిత్రులారా, ఇవాళ ఏ పేపర్ చూసినా కవిత కొత్త పార్టీ, బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ తర్వాత కుటుంబ సభ్యుల అంచనలతో సుదీర్ఘ మంతనాలు. అయితే కవిత ఎంబడి పెద్దగా చెప్పుకునే రాజకీయ నాయకులు ఎవరూ లేరు. కవిత ఎంబడి జాగృతికి సంబంధించిన యువకులు ఉన్నారు తప్పితే, అది కూడా చాలా తక్కువ మంది ఉన్నారు తప్పితే, పెద్దగా కవితతోని కలిసి పనిచేసేందుకు ఎవరు కూడా సిద్ధంగా లేరు. కాబట్టి మరి కవిత కొత్త పార్టీ సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా? కేవలం కవిత కొత్త పార్టీ సక్సెస్ కావడానికి కాదు, బీఆర్ఎస్ను ఫెయిల్ చేసేదందుకే అనేది కూడా చాలా స్పష్టంగా క్లియర్గా కనబడతా ఉన్నది మిత్రులారా. మరికొన్ని బాంబులు పేల్చే అవకాశం నేను చెప్పిన కదా మిత్రులారా. ఈరోజు మరి ఇంకేమేమి అవినీతి చేసిరన్నది. సో సిల్వర్ జూబ్లీ వేడుకల తర్వాతనే స్టార్ట్ అయిపోయింది దుకాణం. ఇదంతా కూడా క్లియర్గా బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్. ఎమ్మెల్సీ కవిత ఎప్పుడు ఏ బాంబు పేల్తారని గుబులు. ఆమె వద్ద అందరి జాతకాలు ఉన్నాయని టాక్. ఆమె దగ్గర అందరి జాతకాలు ఉన్నాయి, కానీ ఆమె జాతకం బీఆర్ఎస్ దగ్గర ఉన్నదని కూడా టాక్ అయితే నడుస్తూ ఉన్నది మిత్రులారా. సో మొత్తానికైతే మరి నోటీసులు లేకుండా సస్పెండ్ చేసిరని కూడా చెప్పుకొస్తూ ఉన్నారు. లేఖ లీక్ నుంచి ధిక్కార స్వరం. ఎప్పుడైతే లేఖ లీక్ అయిందో అప్పటి నుంచెల్లే తిరుగుబాటు స్టార్ట్ చేసి, అసలు లేఖ రాసిందే లీక్ చేయడానికని మరికొంతమంది అనుకుంటున్నారు. మరి లేఖ లీక్ అయిందా
లేక లేక లీకు కావడానికే కవిత రాసిందా అనేది కూడా చర్చ అయితే జరుగుతూ ఉన్నది మిత్రులారా. సో మరి వీటన్నిటికి సంబంధించి మరి ఈ వీడియో చూస్తున్న మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయాలి మిత్రులారా. సో మొత్తం కవిత ధిక్కార స్వరం అంటే కవిత ఎక్కడి నుండి బీఆర్ఎస్ పైన తిరుగుబాటు చేసింది, ఏ డేట్లో తిరుగుబాటు చేసింది అనేది ఒకసారి చూద్దాం. మే 22 ఈ సంవత్సరం మే 22 నుంచి కవిత దుకాణం స్టార్ట్ చేసింది. ఇక బీఆర్ఎస్ మీద తిరుగుబాటు. కేసీఆర్కు కవిత రాసిన లేఖ లీక్ అయింది. అప్పుడు ఆమె అమెరికాలో ఉన్నారు. సో ఆమె అమెరికాలో ఉన్నప్పుడు కేసీఆర్కు కవిత లేఖ రాసి అది లీక్ అయిందని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి మే 22 నుంచి వెళ్ళి స్టార్ట్ అటాక్. అమెరికా నుంచి వెళ్ళి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకొని మీడియాతో మాట్లాడింది మే 23. అది ఎలా బయటకు వచ్చిందో తేలాలంటూ పెద్ద బాంబే వెళ్తారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ కామెంట్ చేశారు. సో మే 23 నాడు కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని, ఆ దయ్యాలు ఒకటి హరీష్ రావు, ఒకటి సంతోష్ రావు, ఒకటి కేటీఆర్, ఒకటి జగదీష్ రెడ్డి. ఎందుకంటే జగదీష్ రెడ్డిని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. సో కాబట్టి ఈ నలుగురు దయ్యాలనేది క్లియర్ కనబడిపోయింది. మళ్ళీ జూన్ 5వ తారీఖు నాడు కాళేశ్వరంపై విచారణకు హాజరు కావాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్కు నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ కవిత ఇందిరా పార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్టీతో సంబంధం లేకుండా ఆమె ఈ కార్యక్రమం తీసుకున్నారు. కేసీఆర్కు నోటీసులు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ స్పందించకపోవడంపై విమర్శలు చేశారు. ఆందోళనకు పిలుపునివ్వకపోవడం, రాష్ట్ర బంధు చేపట్టకపోవడంపై నిలదీశారు. సో మళ్ళీ జూన్ 5 నాడు కేసీఆర్కు నోటీసులు వస్తే ఆ రోజు ఎందుకు ఈ బీఆర్ఎస్ రాష్ట్ర బంధుకి ఎందుకు పిలుపునిస్తలేదని చెప్పేసి బీఆర్ఎస్ మీద ఆ రోజు మళ్ళీ విరుచుకుపడ్డది. జూన్ 16 నాడు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ఏసీబీ ముందు హాజరయ్యారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తల అభిమానులు తెలంగాణ భవన్కు తరలివచ్చారు. కొంతమంది కేటీఆర్ ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత ఏసీబీ కార్యాలయం వద్దకు భారీగా తరలివచ్చారు. కవిత మాత్రం ఆ రోజు జగిత్యాల పర్యటనకు వెళ్ళి చూసిండ్రా. అంటే కేటీఆర్ను ఈ ఫార్ములా రేస్ కేసుకు సంబంధించి ఎంక్వైరీకి పిలిస్తే కవిత మాత్రం జగిత్యాలకు పోయింది ఆ రోజు. అంటే బీఆర్ఎస్ను ఆ రోజు కూడా ధిక్కరించింది. కవితపై తీర్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు జూలై 13 నాడు తీర్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేస్తే మరి ఆ రోజు ఎందుకు నాకు సపోర్ట్ చేయలేదు, తీర్మార్ మల్లన్న పైన ఎందుకు విరుచుకోవలేదు అని చెప్పేసి ఆ రోజు మాట్లాడింది. జూలై 26 ఉప్పల్లో బీఆర్ఎస్వి నాయకులకు పార్టీ తరఫున సమావేశం ఏర్పాటు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న అబద్ధ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల్లో స్టూడెంట్స్కి అవగాహన కల్పించాలని పీబీడీ నిర్వహించారు. అదే రోజు హైదరాబాద్లోని కొంపల్లో కవిత జాగృతి నేతలకు లీడర్ పేరుతో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసింది. అంటే ఇటు జాగృతి పేరు మీద కవిత శిక్షణ, ఇక పోతే అటు కేటీఆర్ ప్రోగ్రామ్స్. అంటే ఎక్కడైతే బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు కార్యక్రమాలు పెడతారో అదే రోజు కవిత కార్యక్రమాలు తీసుకోవడం ఇది కూడా ధిక్కార స్వరమే అవుతుంది. ఆగస్టు 3 తనపై జరుగుతున్న అసత్య ప్రచారంపై ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన కవిత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పైన విరుచుకుపడ్డది. ఆగస్టు 3 నాడు. ఆగస్టు నాడు బీఆర్ఎస్తో సంబంధం లేకుండా కవిత బీసీ రిజర్వేషన్ సాధన కోసం ఇందిరాబాద్ 72 గంటల దీక్ష చేపట్టింది. సెప్టెంబర్ 1 కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించడానికి తీవ్రంగా పరిగణించిన కవిత మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావు అవినీతి అనకొండలని, వీరి వల్లే కేసీఆర్కు అవినీతి మరక అండిందని చెప్పేసి మాట్లాడింది. సో మొత్తానికైతే ఇన్ని సందర్భాలలో మాట్లాడిన కవిత మరి ఇవన్నీ చేయడానికి ఏంటంటే కవిత డైరెక్ట్ కాంగ్రెస్లో పోవచ్చు, కానీ కాంగ్రెస్లో పోతే కాంగ్రెస్ ఫెయిల్ అవుతుంది. కవిత కాంగ్రెస్కు మద్దతు తెలపచ్చు, మద్దతు తెలపలేదు. లేకపోతే కవిత డేవనే ఎప్పుడైతే ఇబ్బంది జరిగిందో అప్పుడే పక్కకు రావచ్చు. కానీ ఇవన్నీ మాట్లాడిన తర్వాత బయటికి వస్తే కొంత సింపతి గెయిన్ చేయొచ్చని భావించిన కవిత ఈ విధంగా ఇన్ని రోజులు మొదట మే 22, మే 23, తర్వాత జూన్ 5, జూన్ 5 తర్వాత జూన్ 16, జూలై 13, జూలై 26, ఆగస్టు 3, ఆగస్టు 4, సెప్టెంబర్ 1 మొన్నటి రోజున. సో ఈ దెబ్బతోని కవితను సస్పెండ్ చేశారు. ఈ విధంగా మాట్లాడడం వల్ల అంటే కవిత నన్ను సస్పెండ్ చేయాలనే ఉద్దేశంతోనే మాట్లాడిన మాటలు ఇవి. ఇది కాంగ్రెస్ ఆడిస్తున్న నాటకం అని చెప్పేసి కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు మరి మిత్రులారా. సో మొత్తానికైతే కవితను ఒకప్పుడు కవితను మొత్తం బతుకమ్మ అని పిలిచిన కవితను ఈరోజు కవిత యొక్క ఫ్లెక్సీలు కూడా బీఆర్ఎస్ వాళ్ళు తగలబెట్టడానికి మనం చూస్తూ ఉన్నాం. కవిత ఫ్లెక్సీలను ప్రతి బీఆర్ఎస్ కార్యాలయంలోకి వెళ్ళి కవిత యొక్క ఫ్లెక్సీలను తీసేసిర్రు నిన్నటి రోజునే. సో కవిత పైన ఏ ఒక్క రోజు కూడా ఒక్క మాట మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిన్న విరుచుకుపడ్డారు. మామూలుగా విరుచుకోబడు కాదు. సో దీంతో కొంత జాగృతి అప్రమత్తమై కొన్ని చోట్ల జాగృతి కూడా నిరసన కార్యక్రమాలు చేసింది. ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ని ఎదుర్కొనే సత్తా, దమ్ము, ధైర్యం ఈ జాగృతికి అయితే ఉన్నట్టుగానైతే కనబడతారు. ఎందుకంటే జాగృతి చాలా చిన్న సంస్థ, రాజకీయ సంస్థ కాదు. కేసీఆర్ బలం ముందట కేటీఆర్ బలం ముందట ఈ కవిత పెద్ద బలంగానైతే కనిపించే అవకాశాలు లేవు. అలాగే ఈ యొక్క కవిత చుట్టూ కూడా అంటే రాజకీయ పార్టీ పెడితే పోయే అవకాశాలు కూడా చాలా తక్కువే. కాబట్టి చాలామంది అనుకుంటున్నది ఏంటంటే కేవలం కవితను ఒక పావులాగా వాడుకుంటున్నారు. ఖచ్చితంగా కవితను పెట్టుకొని బీఆర్ఎస్ను
విభజించేందుకు పనిచేస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు మిత్రులారా. సో మొత్తానికైతే బిడ్డ అంటే ఎంతో ప్రేమ ఉన్న కేసీఆర్ ఇలా బిడ్డను పక్క పెట్టి అల్లునికే జేజేలు కొట్టిండు, అల్లునికే మద్దతు తెలిపిండు అని చెప్పేసి కూడా వార్తలు వచ్చినాయి. అల్లుడి వైపే మామ అని చెప్పేసి. ఎందుకంటే మిత్రులారా మనం చూస్తూ ఉన్నాం, శాసనసభలో చూస్తూ ఉన్నాం, కేసీఆర్ పైన ఒక్క మాట రానియలేదు. అన్నీ తానై హరీష్ రావు కేటీఆర్ ఈ ఇద్దరే అసెంబ్లీలో గడగడలాడించారు. వీళ్ళు బ్రహ్మాండంగా ప్రొటెస్ట్ చేసిర్రు. నేను చాలా సందర్భాలలో చెప్పిన రాజకీయాలకు అతీతంగా హరీష్ రావు కేటీఆర్ బ్రహ్మాండంగా ప్రొటెస్ట్ చేస్తారు. కేసీఆర్ ఒక్కరోజు అసెంబ్లీకి రాకున్నా అన్నీ తానై హరీష్ రావు కేటీఆర్ వీళ్ళిద్దరే పార్టీ నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా పార్టీ ముఖ్యం, పార్టీ దెబ్బతింటుంది. ఇప్పుడు నా బిడ్డ పైన కనుక చర్యలు తీసుకోకపోతే నన్ను ఎవరు క్షమించారు, అందరూ కాంగ్రెస్లో కొందరు బీజేపీలో కొందరు పోతారని గమనించిన కేసీఆర్ కవితను సస్పెండ్ చేసిండో, అల్లునికి జేజేలు కొట్టిండని చెప్పేసి కూడా వార్త వచ్చింది మిత్రులారా. సో కూతురు కవితను కాదనుకున్న కేసీఆర్ కఠిన నిర్ణయం వెల్లడించిన బీఆర్ఎస్ అధినేత పార్టీకి కలిగిన నష్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచన. సో పార్టీకి ఏ విధంగా నష్టం జరిగింది, ఎందుకు కవితను సస్పెండ్ చేసినాం అనేది ప్రజల్లోకి తీసుకుపోవాలని కేసీఆర్ ఆదేశాలు ఇచ్చినట్టయితే సమాచారం. సో మొత్తానికైతే లిక్కర్ స్కామ్ కేసులో వాదించిన అతనే క్రమశిక్షణ సంఘం చైర్మన్ వీళ్ళ పార్టీలో. సో అతనే చర్యలు తీసుకున్నాడు అనేది చెప్పిండు. వ్యక్తిగత విమర్శలు చేయొద్దని కూడా కేసీఆర్ సూచించినట్టయితే సమాచారం ఉన్నది మిత్రులారా. సో మొత్తానికైతే మరి ఈ ఫోన్ ట్యాపింగ్కు కవితకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా లేవా? ఇప్పుడు హరీష్ రావు ఏ బాంబులు పేల్చబోతా ఉన్నాడు, మరి బీఆర్ఎస్ మీద కవిత ఏ బాంబులు పేల్చబోతా ఉన్నది అనేది మరికొద్ది గంటలలో తెలిసే అవకాశం ఉన్నది.